అందరికీ నమస్కారం అండి. బీఆర్‌కే ఆయుర్వేదం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వంటింటి ఆయుర్వేదానికి కేర్ ఆఫ్ అడ్రెస్ అయినటువంటి చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం మధుసూదన్ శర్మ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారమ్మా? బావున్నానండి. మధుసూదన్ శర్మ గారు, ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైన ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే మలబద్ధకం సమస్య. మలబద్ధకం సమస్య పోయి వాళ్ళకి మోషన్ సాఫీ గావాలంటే అసలు ఏం చేయాలి? ఏమైనా రెమెడీస్ ఉన్నాయా మన వంటింట్లోనే? ఈ మధ్య కాలంలో ఈ ప్రాబ్లమ్ కామన్ అయిపోయిందమ్మా. అవును. అవును. దీనికి రకరకాల కారణాలు. సో, మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి వాళ్ళని మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అంటే హ్మ్. ఒక 100 మందిని గమనించినట్లయితే 100 మందిలో ఒక ముగ్గురు, నలుగురికి ఏదైనా మోషన్ ఫ్రీగా అవుతుంది గానీ, మిగతా ఇంచుమించు 95 పై మందికే మోషన్ సరిగ్గా ఫ్రీగా అవ్వకపోయేటువంటి పరిస్థితి యెస్. యూ ఏర్పడుతుంది. ఆర్ రైట్. సో, దీనివల్ల మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడము, కీళ్ళ నొప్పులు రావడము, ఒకవేళ షుగరు, బీపీ ఇలాంటి సమస్యలు రావడము, హార్మోన్‌ల అసమతుల్యత రావడము ఇవన్నీ జరుగుతుంటాయమ్మా. కాబట్టి కనీసం సీజన్‌లో ఋతువు మారినప్పుడు ఈ యొక్క ప్రేవులని, కడుపుని, జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసుకోవడం చాలా చాలా అవసరం అమ్మా. హ్మ్. సో, స్టమక్ ఈస్ ద ఆహ్, సెకండ్ బ్రెయిన్ అని చెప్పి చెప్తుంటారనమాట. యెస్. యెస్. సో, జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడే మనకు చక్కటి ఆరోగ్యం కూడా సమకూరుతుంది కాబట్టి, అటువంటి జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచుకోవాలంటే అప్పుడప్పుడు మనం ఆ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసుకుంటూ ఉండాలమ్మా. సో, ఇలాగ చేసుకోవాలంటే కనీసం సీజన్‌లో మారినప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల 2, 3 సార్లు మోషన్స్ మీద మీద అయిపోయేసి క్లియర్ అయిపోతుంటుంది. ఓకే. సో, పూర్వకాలము మన పెద్దలు మరి ఇట్లా సీజన్ మారినప్పుడు ఈ ఇది ఆముదం ఇవ్వడం గానీ, లేకపోతే ఈ సునామికితో చారు చేసి, కషాయం చేసి ఇవ్వడం గానీ చేసేవాళ్ళమా. సో, వివిధ కారణాలైతే అదంతా మర్చిపోయారు. సో, బ్యాక్ టు నేచర్. సో, మళ్ళా మనం పెద్దలు చెప్పినటువంటి పద్ధతులను ఆచరించడం వల్ల చక్కటి ఆరోగ్యం మనం సొంతం అవుతున్నామా. సో, ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటేమా, కేవలము 3 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకొని, ఆ యొక్క సమస్య నుంచి అంటే విరేచనాలు ఫ్రీగా అయిపోయేసి, అంటే 2, 3 సార్లు మీద మీద విరేచనాలు చేసేసి, ఆ యొక్క జీర్ణ వ్యవస్థ శుభ్రమయ్యేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చేసి కూడా చూపిస్తానమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు మూడమ్మా. మొట్టమొదటిది ఒక 100 ఎంఎల్ వరకు నీళ్లు తీసుకోవాలమ్మా, వేడి నీళ్లు. అన్నీ ఇక్కడే ఉన్నాయమ్మా. హ్మ్. ఈ విధంగా 100 ఎంఎల్ వేడి నీళ్లు తీసుకోవాలన్నమాట. హ్మ్. ఈ 100 ఎంఎల్ వేడి నీళ్లలో సైంధవ లవణం అమ్మా. ఇక్కడ ఉంది చూడమ్మా, ఇది సైంధవ లవణము. దీన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారమ్మా. హ్మ్. ఈ సైంధవ లవణాన్ని ఒక 3-5 గ్రాముల వరకు, హ్మ్. 3-5 గ్రాముల వరకు ఈ యొక్క సైంధవ లవణాన్ని హ్మ్. వేడి నీళ్ళలో 100 ఎంఎల్ వేడి నీళ్ళలో వేసేయాలమ్మా. ఓకే. అదే విధంగా దీంతో పాటు రెండవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి నెయ్యమ్మా. హ్మ్. సో, ఆవు నెయ్యి అయినా పర్లేదు, లేకపోతే గేదె నెయ్యి అయినా పర్లేదమ్మా. దీన్ని ఒక టీ స్పూన్ అంటే ఒక 5 ఎంఎల్ తీసుకోవాలి. ఓకే. సూక్ష్మంలో మోక్షం అమ్మా. హ్మ్. సో, 100 ఎంఎల్ వేడి నీళ్ళు, 100 ఎంఎల్ వేడి నీళ్ళలో ఒక 5 గ్రాములు అంటే ఒక టీ స్పూను సైంధవలవణం చూర్ణము, అదేవిధంగా ఒక టీ స్పూను ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి. ఈ హ్మ్. రెండిట్లో స్వచ్ఛంగా ఉంటే సరిపోతుందమ్మా. హ్మ్. సో, ఈ ఈ ఈ 2 పదార్థాలు ఈ విధంగా బాగా కలిపేసేయాలమ్మా. హ్మ్. కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్స్ అయ్యేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. హ్మ్. చాలా ఆశ్చర్యపోతారు. సో, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్నమా ఉదయం పరిగడుపున ఈ విధంగా తయారు చేసేసుకొని మొత్తం పానీయం అంతా తాగేసేయాలి. హ్మ్. గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఈ తాగిన తర్వాత ఒక అరగంట లోపే మోషన్స్ మొదలైపోయేసి మీద మీద 2 లేదా 3 మోషన్స్ మీద మీద అయిపోతాయమ్మా. మొత్తం పొట్టంతా ఫ్రీ ఫ్రీ అయిపోతదా? అయిపోతుందమ్మా. హ్మ్. మరీ మలబద్ధక సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఈ విధంగా ఒక్క డోస్ పనిచేయదమ్మా. ఒక అరగంట గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళా ఇదే పద్ధతిలో మళ్ళీ ఒక్కసారి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 100లో 99% మందికి అయిపోతుందమ్మా. నేను ఓకే. చాలా మందిని 30 ఏండ్ల నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో ఎంతో మందికి ఇచ్చాను. ఆ ఫీడ్‌బ్యాక్ వచ్చిన తర్వాతనే మరి మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు కాబట్టి అందరికి ఉపయోగపడుతున్నటువంటి దీంతో ఈ యొక్క ఫార్ములాను కూడా తెలియజేయడం జరుగుతుందమ్మా. సో, ఈ విధంగా సీజన్ మారినప్పుడంతా ఈ విధంగా చేస్తుంటే సరిపోతుందమ్మా. ఎన్నెన్నో టాబ్లెట్‌లు, ఎన్నో యెస్. సిరప్స్ తాగినా కూడా అవ్వలేని మోషన్. ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో చేసిన ఈ పదార్థంతో అయిపోతది. అయిపోతుందమ్మా. ఇక్కడ మీకు సందేహం వస్తుండొచ్చమ్మా. మరి చాలామంది ప్రేక్షకులు కూడా చూసేవాళ్ళకి సందేహం వస్తుండొచ్చు. ఇది పెద్దవాళ్ళ డోసమ్మా. హ్మ్. హ్మ్. మరి చిన్న పిల్లలకి ఈ డోస్ ఇస్తే తట్టుకోలేరమ్మా. మరి చిన్న పిల్లలకి ఎలా అంటారు? ఎగ్జాక్ట్‌లీ. సో, చిన్న పిల్లలు వాళ్ళ వయస్సుని బట్టి ఉదాహరణకి 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లల్లో ఇప్పుడు నేను చూపించినటువంటి డోస్‌లో హాఫ్ డోస్ ఇస్తే సరిపోతుందమ్మా. ఓకే. సో, పెద్దలకైతే ఈ డోస్ సరిపోతుందమ్మా. హ్మ్. సో, చిన్న పిల్లలకి ముఖ్యంగా 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇవ్వాలమ్మా. మరి చిన్న పిల్లలకి ఇవ్వకూడదు. హ్మ్. సో, హాఫ్ ఆఫ్ ద డోసు సీజన్ మారినప్పుడంతా ఈ విధంగా ఆ యొక్క ఔషధాన్ని ఇవ్వడం వల్ల 2, 3 సార్లు మోషన్స్ అయిపోతాయి. మళ్ళా ఎక్కువ కూడా కావు. తర్వాత ఇంకోటేంటంటే ఈ విధంగా అప్పుడప్పుడు ఈ యొక్క ఔషధాన్ని ఇవ్వడం వల్ల నేను చెప్పినటువంటి ఏ సమస్యలు రావు.
పిల్లలు గాని, పెద్దలు గాని చక్కటి ఆరోగ్యాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. ధన్యవాదాలు మధుసూదన్ శర్మ గారు. ఎంతో మంచి చిట్కాని చెప్పారు. సర్వసాధారణమైన ప్రాబ్లమ్ ఏదైనా ఉంది ఈ మధ్య కాలంలో అంటే అది మలబద్ధకం. దానికి మంచి రెమెడీ చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే.